30న ముక్కోటి ఏకాదశి రోజున కొడుకులున్న వాళ్ళంతా చేసుకోవలసిన పరిహారములు. ముక్కోటి ఏకాదశి రోజున సూర్యోదయమునకు ముందే లేచి వాకిలి తుడిచి నీటితో శుభ్రపరుచుకొని ముగ్గు పిండితో ముగ్గును వేసుకోవాలి. శుద్ధ మొక్కతో వేస్తే ఇంటిలో కలహాలు వస్తాయి. అందుకని ముగ్గు పిండితో ముగ్గు వేసుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠం తలుపులు తెరుచుకునే రోజు కాబట్టి వాకిట్లో అందమైన ముగ్గులు వేసే ప్రయత్నం అనేది చేయండి. ముక్కోటి ఏకాదశి రోజున ముగ్గు వేసుకుంటే మంచిది. తులసికోట దగ్గర కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తులసికోట ముందు అష్టదళ పద్మాన్ని వేసి పసుపు కుంకుమ వేసి అలంకరించితే మంచిది. ముక్కోటి ఏకాదశి రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి తులసమ్మలో కొలువై ఉంటారు కాబట్టి తులసమ్మను పూజించడం మంచిది. తరువాత ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితో శుభ్రపరచుకోండి. ఈ విధంగా శుభ్రపరచుకోవడం వలన ఇంటిలో ఉన్న నెగిటివిటీ ఎనర్జీ, ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి అంతా కూడా ఉప్పు నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా పూర్తిగా ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి. లేదంటే గోపంచకం ఉంటే ఇల్లంతా చల్లుకోండి. ఇక ముక్కోటి ఏకాదశి రోజు స్నానం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కనుక ముక్కోటి ఏకాదశి రోజు ఒకరోజు ముందే మీరు తలస్నానం చేయండి. ఏకాదశి రోజు మాత్రం మీరు షాంపూతో కానీ కుంకుడికాయతో కానీ తల రుద్దకూడదు. ఒకరోజు ముందు మీరు తలస్నానం చేసి ఉంటారు కాబట్టి మామూలుగా తలస్నానం చేస్తే సరిపోతుంది. అంతేగాని షాంపూతో కానీ కుంకుడుకాయతో కానీ తల మీద రుద్దకూడదు. అలా రుద్దితే అనేక రకమైన దోషాలు వచ్చి కర్మలను అనుభవించవలసి వస్తుంది. ఈ చిన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఈ విధంగా స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయటం వలన మీ శరీరం అంతా శుద్ధి అవుతుంది. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఈరోజు పసుపు రంగు చీరను కానీ మగవాళ్ళు కూడా పసుపు రంగు షర్ట్ వేసుకోండి. లేదంటే ఎరుపు రంగు చీరను కట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక చేతులకు కూడా ఎరుపు రంగు గాజులు వేసుకొని ప్రయత్నం చేయండి. ఎరుపు గాజులు సుమంగలికి చాలా మంచిది. అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైన రోజు. ఈరోజు ఎరుపు రంగు గాజులు వేసుకొని ఎరుపు చీర కట్టుకొని నల్లపూసలు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని తలలో పువ్వులు పెట్టుకొని మీరు కూడా లక్ష్మీదేవిలా అలంకరించుకొని పూజ చేసుకోవాలి. ఇక పరిహారం విషయానికి వస్తే ఈ యొక్క పరిహారం కోసం పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకోండి. చక్కగా ఆ నిమ్మకాయ ఫ్రెష్గా తాజాగా నిగనిగలాడుతూ ఉండాలి. ఈ విధంగా పసుపు రంగులో ఉన్న నిమ్మకాయని 4 భాగాలుగా కోసుకోండి. ఈ విధంగా 4 భాగాలుగా కోసుకున్న తర్వాత చక్కగా పువ్వులా వస్తుంది. నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. పూర్తిగా అయితే కట్ చేసుకోకూడదు. ఈ విధంగా సిద్ధపరచుకున్న నిమ్మకాయను ఇక పక్కన పెట్టుకోండి. తరువాత ఒక గిన్నెలో కొంచెం రాళ్ళ ఉప్పును కొంచెం ఆవాలను తీసుకోండి. ఈ రాళ్ళ ఉప్పు ఆవాలు అనేవి దిష్టిని తీసివేయటానికి చాలా ఉపయోగపడతాయి. ఇందులో కొంచెం కుంకుమను వేసి ఆ మూడింటిని చక్కగా చేతితో కలపండి. ఈ విధంగా ఎరుపు రంగు కుంకుమ వేయటం వలన ఆ పిల్లవాడి మీద ఉండే నెగిటివ్ శక్తిని తొలగించటానికి, నరదృష్టిని తొలగించటానికి, నరఘోషను తొలగించటానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కుంకుమ, రాళ్ళ ఉప్పును, ఆవాలు ఈ మూడింటిని కలిపి ఈ యొక్క మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ లోపల నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా సిద్ధపరచుకొని పక్కన పెట్టుకోండి. తరువాత ఒక ప్లేటుని తీసుకోండి. స్టీల్ ప్లేట్ అయినా లేదంటే ఇత్తడి ప్లేట్ అయినా పర్వాలేదు. ఆ ప్లేటులో కొంచెం కుంకుమ వేసుకొని నీరు పోయండి. దాని మీద రాళ్ళ ఉప్పు పెట్టండి. తరువాత ఈ విధంగా నిమ్మకాయను దీని మీద పెట్టేసి మీ పిల్లవాడిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. అది కూడా ఇంటి బయట సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలలోపు మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ విధంగా పిల్లవాడిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తిప్పేసేసి ఈ యొక్క మిశ్రమం ఏదైతే ఉందో ఇదంతా కూడా మీరు చక్కగా తల పైభాగం నుంచి పాదాల బొటనవేలు వరకు 3 సార్లు, మరలా వెనుకమాల కూడా తలపై భాగం నుంచి కింద వరకు కూడా 3 సార్లు, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి 3 సార్లు తిప్పేసేసి వీటిని ఏం చేయాలంటే ఎవరు తొక్కని ప్రదేశంలో
మొక్కల దగ్గర కానీ లేదంటే పారే నీటిలో వేసి ప్లేటును శుభ్రంగా క్లీన్ చేసుకొని మీరు కూడా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తల్లులు లోపలికి రండి. అలాగే పిల్లవాడు కూడా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఒంటి మీద బట్టలు విప్పేసి వేరే మంచి బట్టలు వేసుకొని ఇంటి లోపలికి వెళ్ళాలి. లేదా ఈ సమయంలో స్నానం చేసినా మరీ మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ విధంగా పరిహారం అయిన తరువాత మీరు ఆ పిల్లవాడి చేత ఏదైనా కానీ గోమాతకి తినిపించే ప్రయత్నం చేయండి. గోమాతకి పచ్చగడ్డి దానం చేయటం వలన అనేక రకాలైన దోషాలు పోయి యాగాలు యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుంది. కాబట్టి మీ పిల్లవాడి చేత్తో గోవుకి గడ్డిని తినిపించమని చెప్పండి. లేదంటే క్యారెట్ అయినా అరటిపండు అయినా బీరకాయ అయినా ఏదైనా తినిపించండి. ఇలా చేయటం వలన బాబుకి ఉన్నటువంటి దోషమంతా తొలగిపోతుంది. ఇక తరువాత మీకు దగ్గరలో ఉండే విష్ణు దేవాలయానికి కానీ రామాలయానికి కానీ వెంకటేశ్వర స్వామి గుడికి కానీ తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. లేదంటే కోవిలికి వెళ్ళలేని వాళ్ళు ఇంటిలో పూజ గదిలో దీపం పెట్టుకొని నైవేద్యం బెల్లంతో తయారు చేసిన నైవేద్యం ఏదైనా పెట్టవచ్చు. లేదంటే బెల్లం ముక్క నైవేద్యం పెట్టవచ్చు. ఈ విధంగా చేయడం వలన పిల్లవాడి మీద ఉన్న నరదృష్టి అంతా పోతుంది. జాతక దోషాలు ఏమున్నా అవి కూడా పోతాయి. ఏ దోషాలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా A to Z అన్నీ పోతాయి. ఇక ఏ పని చేసినా అంతా కలిసి వస్తుంది. సకల సంపదలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముక్కోటి ఏకాదశి రోజున చేస్తున్నారు కాబట్టి ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు ఉంటాయి. మీరు చేసే పరిహారానికి 1000 రెట్లు ఫలితం అనేది అధికంగా లభిస్తుంది.